దగ్గరతో ఆ మాట అన్నాడు. ఆయన వాస్తవానికి ఆయన ఏం అడగలేదు. సరే రాజని మౌనం ఉన్నాడు. తర్వాత రాజభవన్లో తీసుకెళ్ళి అందరి మధ్యలో ఇదిగో ఈరోజు నా ప్రాణాన్ని కాపాడిన వ్యక్తే కాబట్టి ఆ వ్యక్తి తర్వాత ఏమనంటే వరహాలు కాదు కానీ దొంగలు ఉంటారు, దొంగలు ఇస్తారు కాబట్టి నీకు 100 గొర్రెలు ఇస్తాను అన్నాడు. రాజు ఏమి ఇస్తాను ఇప్పుడు 100 గొర్రెలు. దేనికి? రాజుగారి ప్రాణాన్ని కాపాడి. అయితే రాజు ఆయన ఏం అడగలేదు. సామర్థ్యంగా ఆ అపాయం జరిగిన సమయంలో దగ్గర ఉన్నాడు కాబట్టి చూశాడు కాబట్టి వెళ్ళి మానవ రీత్యా కాపాడాడు అంతే. అయితే సరే తర్వాత రాజుగారు ఏం చేశాడంటే ఈ వ్యక్తికి నేను తన జీవితం అంతట్లో నేను గుర్తుండిపోవాలి, ఏం చేయాలనుకున్నాడు. చూడండి కొంతమంది ఈ వ్యక్తి ఏమన్నాడు, రాజుగారు ఏమనుకుంటే జీవితాంతం ఈ వ్యక్తికి మర్చిపోకుండా గుర్తుండాలి అని సైనికులు పిలిపించే గుర్తుండాలంటే ఏం చేయాలంటే ఈ వ్యక్తికి 10 కొరడా దెబ్బలు కొట్టి పంపించను అన్నాడంట. అంటే ఏమేమన్నాడు? 10 కొరడా దెబ్బలు కొట్టి పంపించమన్నాడు. అంటే చూడండి, వరహాలు పోయినాయి, తర్వాత గొర్రెలు అన్నాడు, గొర్రెలు పోయినాయి, చివరికి ఏమొచ్చినాయి? 10 కొరడా దెబ్బలు వచ్చినాయి. అంటే ఎంత కృతజ్ఞత గలవాడు రాజు కదా. మనం కూడా అట్లనే ఉంటాం. అర్థమైందా? అంటే మనము కూడా దేవుని కృతజ్ఞత చెల్లించకుండా పైపెచ్చు దేవునికి బాధపరిచే వారంగా, గాయపరిచే వారం ఉంటాం. కాబట్టి ఇక్కడ మన భక్తుడైతే యెషయా గ్రంథంలో యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి మర్చిపోయాడా? మర్చిపోలేదు. అది కదా 103 దావీదు ఆయన చేసిన ఉపకారం దేనిని మరొక. కాబట్టి దేవుని కార్యాలు ఎప్పుడు మరవకుండా మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో, ప్రకటన చేస్తామో, ఈ రీతిగా దేవుని గణపరుస్తూ వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ఇలాగ మనం ప్రకటన చేస్తున్నామో అప్పుడు దేవుడు మహిమపరచబడి దేవుడు సంతోషించి ఇంకా కార్యాలు చేస్తాడు. బైబిల్ చరిత్రలో మనం చూస్తే దావీదు పేరు బైబిల్ ఎక్కువగా ఉంటుంది. దావీదుకు చేసిన కార్యాలు ఇంకా ఎవరికి చేయాలనిపిస్తుంది. ఎందుకు తెలుసండి? దావీదు కృతజ్ఞతా జీవితం. ఎన్ని కార్యాలు చేసి అన్ని మర్చిపోకుండా దేవుని స్తుతిస్తాడు. ఇంకా 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 దేవుడు దావీదు జీవితంలో కార్యాలు చేస్తూ వచ్చాడు. దావీదుకు బాల్యం నుండి వృద్ధాప్యం వరకు చేస్తూ వచ్చాడు కార్యాలు. అర్థమైందండి? బాలుడుగా ఉన్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు చేశాడు బైబిల్ వాక్య ఆధారాలతో. అదే సమయంలో చనిపోయిన తర్వాత కూడా కార్యాలు చేశాడు. చనిపోయిన తర్వాత ఎట్లా కార్యాలు చేస్తారు అంటే అతని సంతతికి, నీ సంతతి వారు సదాకాలం సూర్యుడినంత కాలం. అందుకే సింహాసనం మీద ఒకడు ఉండక మానడు. ఎవరంటే యోధా గోత్రం నుంచి ఇశ్రాయేలు రాజులు ఉన్నారు. యోధా రాజులు యోధా రాజులు ఎంతమంది ఉన్నారండి? యోధా రాజులు మొత్తం 20 మంది రాజులు ఉన్నారు. ఇశ్రాయేల్ రాజులు మొత్తం 19 ఉన్నారు. ఈ యోధా రాజు 20 మంది. ప్రపంచంలో మనం ఇప్పటికి కూడా ఈ దావీదు సంతతిలో ఉన్నవారే ఈ ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఎందుకు? సూర్యుడు అంతకాలం సూర్యుడు ఉన్నాడు కదా. యేసు ప్రభు రాకడిసేంతవరకు ప్రభుత్వం. కాబట్టి అంటే దేవుడు అంతగా మేలు చేస్తాడు. అందుకే కదా దావీదు గోత్రంలో నుండి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. దావీదు కుమారుడని పిలువబడ్డాడు. ఇంక మనం చూస్తే మత్తయి సువార్త అంటే కొత్త నిబంధనలో, జాగ్రత్తగా అందరూ, కొత్త నిబంధనలో మొదటి వచనములో వచ్చే పేరులో మొదటి పేరు ఎవరిది? అబ్రహాం. రెండవ పేరు ఎవరిది? దావీదు. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే కొత్త నిబంధనలో నెంబర్ 2 రెండవ పేరే దావీదు. అందుకే దావీదు కుమారుడా అని పిలవవచ్చు. కాబట్టి చూడండి, అంటే దేవుని కార్యాలు మనం ఎప్పుడైతే మర్చిపోకుండా దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటే ఇంకా అంతకంటే అధికంగా దేవుడు కార్యాలు చేస్తానికి దావీదు జీవిత ఎగ్జాంపుల్. సరే, ఇక్కడ మనము మన అంశానికి వస్తే రండి, దేవుని కార్యాలు బట్టి స్తుతించేవారుగా ఈ కుటుంబం కలిగి ఉన్నందుకు ప్రభువు స్తోత్రం. అలాగే ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని ప్రజలు మనందరం కలిగి ఉండాలి.